తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మిగిలిపోయిన ఎస్సీ ఖాళీల భర్తీకి కాళేశ్వరం జోన్ అధికారి హెచ్ అరుణకుమారి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా లక్సెట్పేట్ తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో గురువారం నిర్వహించిన కౌన్సిలింగ్ కి మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి వందలాదిగా విద్యార్థులతో తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 3 నెలలు గడుస్తున్న గురుకుల పాఠశాలలోని సీట్లకు ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరవ్వడంతో గురుకులలో విద్యార్థులు చదివేందుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది. పాత ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని 8 బాలుర 9 బాలికల పాఠశాలలో 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఉన్నటువంటి 212 ఖాళీల సీట్లకు సుమారుగా 650 పైన దరఖాస్తులు వచ్చాయని, కౌన్సిలింగ్ లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తరగతుల వారీగా సిబ్బందికి బాధ్యతలు అప్పగించి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు జోనల్ కోఆర్డినేటర్ హెచ్ అరుణకుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల లక్ష్మీపేట్ ప్రిన్సిపల్ పి రమాకళ్యాణి, ఏఆర్సీఓ కె మహేశ్వరరావు, వివిధ పాఠశాల ప్రిన్సిపల్లు లలిత కుమారి, సంతోష్ మోహన్, ప్రేమరాణి, రమాదేవి, రవికుమార్లతో పాటుగా అధ్యాపకులు మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తొమ్మిదవ తరగతి గర్ల్స్ ఆదిలాబాద్ ఇచ్చోడ 9వ తరగతి బాయ్స్ లో ఇచ్చోడ 6, ఆసిఫాబాద్ 5, సిర్పూర్ బాయ్స్ 8, జైపూర్ 3, చెయ్య మందమర్రి, చొప్పదండి కావ్య, బాపు మందమర్రి, ముంజం వీక్షిత, ఆనందరావు రెపన, ఆవునూరి వర్షిణి, సురేష్ కాగజ్ నగర్, హెప్సిబా చంద్రయ్య కాగజ్ నగర్, జాడి వర్షిణి శంకర్ కాగజ్ నగర్. మాట్లాడుతున్నాను. ఈరోజు స్పాట్ అడ్మిషన్స్ జరిగినాయి. అంటే పాత టీచర్ల ప్రకారం సీట్స్ వెళ్ళడం జరిగింది. ఈ స్పాట్ అడ్మిషన్స్ కోసం మొత్తం అన్ని క్లాసులలో 5 నుంచి 9 వరకు అబ్బాయిల 17 స్కూల్స్లో 100 సీట్లు కాకపోతే 500 మంది విద్యార్థులు వచ్చారు. వారందరికీ కూడా కేటాయించడం జరిగింది. మొదటగా ఎవరికైతే సీట్లు వచ్చి జాయిన్ అవ్వలేదో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్స్ రాసి వాటికైనా చూపించిన వాళ్ళని ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అట్లా ఆర్ట్స్ విద్యార్థులు కూడా సాధారణంగా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే 100 రూపాయలు ఫీజు కట్టి వారు అప్లై చేస్తున్నారో వారికి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఏం సీట్లు మిగలేదు కాబట్టి ఎగ్జామ్